గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్. సో కొండ సుష్మితా పటేల్ చేసిన కామెంట్స్ నిన్న చాలా వైరల్గా హాట్ కామెంట్స్గా మారిపోయినాయి అన్నమాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రెండు చీలికలు రాబోతున్నాయా నిజంగానే? అది కొండా వర్సెస్ రేవంత్ రెడ్డా, లేకపోతే కొండా వర్సెస్ వెనక ఉన్న వర్గం అండ్ రేవంత్ రెడ్డి వర్గమా అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది అందరికి కూడా, తెలంగాణ ప్రజానికానికి. అసలు ఏం జరగబోతుంది అంటే, నేను వచ్చే ఎలక్షన్స్లో ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నాను, నేనే కాబోయే ఎమ్మెల్యేని, 20 సంవత్సరాలు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి కొండా సుష్మితా పటేల్ ఛాలెంజ్ చేశారు. అది సీఎంని ఉద్దేశించి చేయటం. అంటే సీఎం అవగానే కళ్ళు నెత్తికెక్కాయని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొండా సుష్మితా పటేల్ అంత ఘాటుగా విమర్శలు చేయడానికి గల రీజన్స్ ఏంటి? అసలుకి ఏం జరుగుతుంది? ఆ కుటుంబంలో వార్ అనేది నిజంగా తెలంగాణకు మొత్తానికి ఆపాదిస్తున్నారా, లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డికి అండ్ సురేఖకి మధ్య ఏదన్నా మనస్పర్ధలు ఉన్నాయా? ఇన్సైడ్ వార్ జరుగుతుందా, కోల్డ్ వార్ ఉందా అనేది కూడా ఒక చిన్న డౌట్. ఎందుకంటే మీరు ఒక 6 నెలల క్రితం చూసుకుంటే ఇదే కొండా సురేఖ గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా ఘాటుగా విమర్శలు చేశారు. అండ్ తర్వాత ప్రెస్ మీట్లలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ ఉన్నప్పుడు, సో ఒక కుటుంబం అన్నాక ఎన్నెన్నో గొడవలు జరుగుతుంటాయి, మరి ఇంత పార్టీలో జరుగుతుంటాయి కాబట్టి అది కామన్ అని చెప్పి సారీలు చెప్పుకున్నారు, కలిసిపోయారు. అండ్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన ఎలాంటి ప్రోగ్రామ్ జరిగినా సురేఖ గారిని ఒక చెల్లిగా భావించి అన్ని ప్రోగ్రామ్స్లో ఆమె ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటారు. కానీ రీసెంట్గా ములిగెళ్ళినప్పుడు మాత్రం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాకపోవటం నిజంగా వైరల్గా మారింది. అది జరిగిన తర్వాత ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ కూడా మళ్ళీ ఇతనే ఎమ్మెల్యేగా బరిలో ఉంటారు, భారీ మెజార్టీతో గెలిపించండి అన్న కామెంట్స్ ఆ కుటుంబాన్ని నిజంగా నొప్పించాయా? లేకపోతే సీట్ ఇస్తామని చెప్పి మాటిచ్చి మళ్ళీ ప్రకాష్ రెడ్డినే గెలిపించండి మా కుటుంబంలో కావాలని తగాదులు లేకపోతే మమ్మల్ని రెచ్చగొట్టడానికి కామెంట్స్ చేశారా? 1,00,000 క్వశ్చన్లు. కానీ రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడలేదు. అట్ ది సేమ్ టైం ఆ పార్టీలో ఉన్న కీలక మంత్రులు కూడా ఎవరు మాట్లాడలేదు. అసలు ఏం జరుగుతుంది? ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ లీడర్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు నమస్తే. ఏం జరుగుతుంది? అనుముల వర్సెస్ కొండ అనుకోవచ్చా, లేకపోతే రెండు చీలికలు రాబోతున్నాయా కాంగ్రెస్ పార్టీలో? నిజంగా అది వస్తే సీఎం పీఠం ఇంకొక లెక్కబోతున్నారా? అసలు దేనికి సూచకం ఇదంతా? ఎవరు సపోర్ట్ లేకుండా సుష్మితా పటేల్ మాట్లాడే ధైర్యం చేయగలదా, లేకపోతే చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక్కటి చెప్తున్నానండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుష్మిత గారిది కాదు. ఎందుకు అంటే తనకు పార్టీలో సభ్యత్వం లేదు. కేవలం కొండా సురేఖ, కొండా మురళి గారి కూతురు. నేను చాలా రెస్పెక్ట్ చేస్తా. కొండా సురేఖ అంటే నాకు చాలా ఇష్టము, అభిమానం కూడా. ఎందుకంటే డైనామిక్ లీడర్, చాలా కష్టపడి రాజకీయాలకు వచ్చిండు. వాళ్ళ జీవితం మొత్తం కష్టాలతోనే వచ్చిన, అన్ని ఎదుర్కొంటూ సవాళ్ళతో. సో ఇవాళ వాళ్ళ మదర్ పేరు ఖరాబ్ చేయడానికి ఎప్పుడు పిల్లలు పుట్టగానే అంటారు చూడండి, పుత్రుడు పుట్టినప్పుడు కాదు వాడు పెరిగి పెద్ద అయినప్పుడు సంబూరం అని. ఇవాళ నేను సుష్మిత గారిని ఒక్కటే అంటే, నాకు చెల్లెని అవుతుంది అనుకుంటా, నాకన్నా చిన్న ఏజే. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న ఇచ్చిన, నువ్వెవరు టికెట్ ఇస్తా అని ఇక్కడ చెప్పడానికి అని అన్నారు కదా. అసలు మీరెవరండి పరకాల టికెట్ నాది అనడానికి? మీరు ఇండిపెండెంట్గా నిలబడండి సిస్టర్. ఎవరైతే అంటున్నారు మిమ్మల్ని? ఎవరైనా కాదంటున్నారా? మీరు ఇంకొక మాట అన్నారు, ఒక బాధ నాకు ఇక్కడ బాధ అనిపించేదంటే, మీరు ఒక సిస్టర్, మీరు ఒక ఆడపిల్ల, నేను ఒక ఆడపిల్లను. మీరు మాట్లాడిన మాటల కింద కామెంట్స్ చూసుకోండి, ఎంత వల్గర్గా ఉన్నాయి తెలుసా. నాకు ఆ కామెంట్ చూస్తే తల తిరిగింది. అంటే ఒక ఆడపిల్ల, మీరు ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టారు, ఇవాళ కొండా దంపతుల కూతురు మీరు. ఇవాళ మీరు ఎంత సమన్వయం ఉండాలి? మీ పేరు పెట్టలేదు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు రేవంత్ రెడ్డి గారిని వివరించే స్థాయి మీది కాదు. కొండా సురేఖ గారు ఒక మంత్రి అండి. ఒక మాట అంటాం, మీరు నిన్న కార్యకర్తల గురించి మాట్లాడలేదు. కార్యకర్తలు నలిగిపోతున్నారు, కార్యకర్తల పదవులు ఆధారలే. మీ నాన్నకి పదవి లేదని మాట్లాడారు. నా టికెట్ అని అడిగారు. మీ మదర్కి ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు. మరి అధిష్టానం అన్ని మీకే ఇస్తే మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది నేను ఒకసారి ప్రశ్నించుకోవాలి. అంటే పచ్చ కాంగ్రెస్ అండ్ ఒకటి రోషన్ గారు పచ్చ కాంగ్రెస్ చెప్పారు కదా, ఏమంటున్నా అంటే టీడీపీ కాంగ్రెస్ నడుస్తుంది ఇక్కడ వాళ్ళ మేము ఆల్రెడీ సరే
పచ్చ కామినకు లోకమంతా పచ్చ వాస్తవంగా మాట్లాడుకుంటే టీడీపీ నుంచి వచ్చిన పాత వాళ్ళకి కదా ఇప్పుడు అంత పదవులు వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ లో. నిజమైన కాంగ్రెస్ వాళ్ళకి పదవులు వచ్చాయా? నిజమైన కాంగ్రెస్ వాళ్ళకి పదవులు వచ్చాయా? నిజమైన కాంగ్రెస్ వాళ్ళకి పదవులు వచ్చాయా? అంటే ఒప్పుకోండి ఫస్ట్ అదే. నిజమైన కాంగ్రెస్ నేను ఈ రోజు సుష్మితాని నేను ఏకీభవించట్లా. అయితే చెప్పగలుగుతా. మేము గతంలో మీనాక్షమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఒకటే మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వాలి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి అని చెప్పారు. చెప్పిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయినప్పుడు వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఉంటారు. కాబట్టి 30-70% అని చెప్పారు. ఎందుకంటే మేము ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్. ఇప్పుడు 30-70 ఏటైంది? 70% కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వమన్నారు, 30% లీడర్లను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. అంటే మేము గతంలో కూడా పార్లమెంట్ ఇన్ఛార్జిగా వెళ్ళాం కాబట్టి 5 సంవత్సరాలు పార్టీలకు క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు, అంటే 2017కు ముందుకు పనిచేసిన వాళ్ళకే ఎక్కువగా అవకాశం ఇవ్వమని చెప్పారు. సో అదే దశలుగా చాలా మందికి వస్తున్నాయి. అయితే కొంతమందికి పార్టీ మారినలో కూడా వచ్చేసరికి ఇక్కడ ఏమవుందంటే, అంత పెద్ద విషయాలు మాట్లాడే నేను పెద్ద లీడర్ అయితే కాదండి. నాకున్న అవగాహన ఏంటంటే, ఇక్కడ సుష్మిత గారి గురించి మాట్లాడాలి. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారిని బాగానే కలుస్తున్నారు కదా మీరు కూడా. అంటే రేవంత్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అందరినీ కలుస్తుంటాము. ఇవాళ పార్టీ మంచిగా ఉంటేనే అందరం బాగుంటాం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ టీడీపీకి సీఎం కాదు, టిఆర్ఎస్ కి సీఎం కాదు, కాంగ్రెస్ పార్టీకి సీఎం కాదు. తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ముఖ్యమంత్రి గారిని మనము అవహేళనగా మాట్లాడితే మనని మనం అవహేళన చేసుకున్నట్టే. ఓకే సిస్టర్, మిమ్మల్ని కాదని అంటలేదు, మీరు రాజకీయాలలో ఉన్నారు, మీరు కష్టపడుతున్నారు, మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడండి, నన్ను తప్పు లేదు కదా. మా రేవంత్ అన్న మా ఇంటికి వచ్చింది అంటున్నారు కదా, మీరు వెళ్ళండి రేవంత్ అన్న దగ్గరికి, మీరు వెళ్ళి రేవంత్ అన్న మరి మా నాన్న ఇట్లా అన్నారు కదా అని చెప్పండి. ఒక మంత్రి పదవి ఇచ్చిండు. కొండా సురేఖ గారు కూడా మామూలు మనిషి ఏం కాదండి, ఆమె అన్ని తెలుసు, ఆమెకు మంచి చెడు తెలుసు. కానీ ఇవాళ ఒక మంత్రి స్థానంలో ఉండి, ఇవాళ మీ మదర్కి తెలుసో తెలీదో మాకు తెలీదు, ఎందుకంటే మీ మదర్ది కూడా నిన్న పుట్టినరోజు. ఆ పుట్టినరోజు రోజు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది బాధ అనిపించింది. ఇవాళ ఇప్పుడు బిడ్డకు చెప్పుకోవాలా, ఇక్కడ ఏది చెప్పుకోవాలి అని అంటే అసంతృప్తి లేరు. మీకు మంత్రి పదవి ఇచ్చారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్ద పిట్టనేశారు. సో అన్ని పదవులు మన ఇంట్లోకే వస్తే మనం నమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట రేవూరు ప్రకాష్ రెడ్డి గారి గురించి మాట్లాడి కానీ సుష్మితా పటేల్ గురించి మాట్లాడలేదు. మీరు అన్నారు, మీరు టికెట్ అన్నారు, అంటే పుండు మీద కారం చల్లినట్టు అనిపించింది వాళ్ళకి. మేబీ ఒకటి నేనేం చెప్తా అంటే, రేవంత్ అన్న ఇక్కడ జగ్గారెడ్డి గారి గురించి కూడా మాట్లాడాం. సరే ఏదేమున్నా కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అండి, ఏది చిన్న చిన్నవి ఉన్నా అలకలు పలకలు పోతుంటాయి వస్తుంటాయి. ఒక మాట ఇక్కడ ఒక మాట అని, ఆ మాట కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఏమని పెట్టారంటే, పరకాల టికెట్ నాదే, నేనే ఎమ్మెల్యేనే అన్నది. అంటే అక్కడున్న మనం ప్రెస్ మీట్ లో కూర్చున్న 10 మంది రోషన్ గారికి ఇది చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కొండా సుష్మితా పటేల్ రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్టు అనిపించిందా? ఇప్పుడు కాదు, ఆమె ఆ మాటకి అక్కడ కింద కామెంట్స్ పెట్టిన గురించి చెప్తున్నా. ఒకటే మాట, టికెట్ నాది అనడము, నువ్వు నిలబడు, నిన్నెవరు ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇండిపెండెంట్ గా నిలబడితే ఎవరొద్దంటారండి? ప్రతి ఒక్క మహిళకి స్వేచ్ఛ ఉంది, కానీ రేవంత్ రెడ్డి అనే రైట్ నీకు లేదు. ఎందుకు అంటే పార్టీలో ఎక్కడ కూడా మీకు సభ్యత్వం ఉన్నట్టుగా ఆడవాళ్ళు లేదు. కానీ మీరు ఇవాళ కొండ మురళి గారిని రెస్పెక్ట్ చేస్తాను అన్నని 10 మందికి వీళ్ళు మంచి చేశారు. కానీ ఏదున్నా కూడా 10 మంది కోసం ఆరాడపడే మీ తల్లిదండ్రుల పేర్లు మాత్రం ఇవాళ అఘోరపరిచే విధంగా ఇవాళ చేశారు. ఎంత ఎత్తుకెళ్తే అంత ఉందా ఉండాలి. ఇవాళ అందరూ టైగర్లమేనండి, అందరికీ మాటలు వచ్చు, సమన్వయం పాటిస్తేనే లీడర్ అవుతాడు. అంటే ఇప్పుడు తను కోరుకోవటంలో కూడా తప్పలేదు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ఒకటి వస్తుంది అన్నారు. ఇప్పుడు కాసేపు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వస్తుందని చెప్తున్నారు, డీలిమిటేషన్ వస్తుంది అన్నారు, సీట్లు పెరుగుతాయి. మేబీ పరకాల వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి, మురళి గారికి ఒక పట్టు ఉంది కాబట్టి, తను ఆల్రెడీ అడుగున్నారు కాబట్టి. ఏమంటుందంటే, అడగడంలో తప్పు లేదు, మీరు రేవంత్ అన్న ఇంటికి వెళ్ళాలి, మీకు రైట్ ఉంది, చనువు ఉంది. మీరు అంకుల్ అంటారా ఏమంటారో, మీ ఇంటికి రేవంత్ అన్న వచ్చిండు, రేవంత్ అన్న సీఎం లాగా ఎప్పుడు ఫీల్ కాలేదు, అందరితో కలిసే ఉంటాడు, కొండ సురేఖ అక్క అన్నాడు. గతంలో కూడా చాలా విమర్శలు చేసింది అమ్మాయి. అప్పుడు కూడా సరే మన ఫ్యామిలీనే వదిలేసింది. కానీ ఇక్కడ పార్టీలో ఇట్లా మాట్లాడుతుంటే పార్టీ డ్యామేజ్ అవుతుంది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారండి,
వాళ్ళ మనోభావాలను దెబ్బతినకుండా మాట్లాడాలి. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ కూడా ఇదే సంధ్యా రెడ్డి గారు, మీరు అన్నారు గతంలో కూడా హాట్ కామెంట్ చేసింది ఆ ఫ్యామిలీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. అప్పుడు హైకమాండ్ చాలా లైట్ గానే తీసుకుంది, షోకేజ్ నోటీస్ ఏదో పంపుతుంది, తర్వాత వివరణ అడుగుతుంది, ఆమె ఏదో ఒక లెటర్ పంపుతుంది, అయిపోయింది. అంటే ఇంత లైట్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? కావాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చులు పెట్టడానికి హైకమాండ్ నుంచే ఒకటి సూచనలు వస్తున్నాయా, లేకపోతే ఇక్కడ రెండు చీలికలు వస్తున్నాయా కాంగ్రెస్ అనేది ఒక డౌట్. ఒకటి వినండి రోషన్ గారు, కాంగ్రెస్ పార్టీ తొందరపడే పార్టీ కాదు. Hmm. ఓ తల్లి పిల్లలు తప్పు చేస్తే తల్లి కూడా తొందరపడితే ఎట్లా చెప్పండి? Hmm. ఇప్పుడు ఆమె ఏ ఉద్దేశంతో అన్నది దానికి ఒక కథ కార్ఖానా ఉంటది, షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, అరే ఇంత పెద్ద హెడ్ లైన్స్ కనపడుతుంటే ముఖ్యమంత్రి కాగానే కళ్ళు నెత్తికెక్కాయా అని ఇంత అంటే ఇంత ఒక ముఖ్యమంత్రిని ఇంతకన్నా ఒక పార్టీలో ఉన్న మంత్రి కూతురు ఇంత హార్డ్ కామెంట్ చేస్తే, నేను అనేది ఏం చెప్తున్నా, అసలు నీకు రైటే లేదు, సభ్యతమే లేదు ఆమెకి. ఇంకా సభ్యత్వం లేని మంచి గురించి నేను ఏం మాట్లాడమంటారు చెప్పండి మీరే. మీరు రేవంత్ రెడ్డి గారిని రైట్ ఆమెకి లేదని చెప్పిన, రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కూడా మరి కాదు. కొండా సురేఖ మంత్రి, ఏ మంత్రి అండి? కాంగ్రెస్ పార్టీ మంత్రి. ఆమె మాట్లాడాలి, ఆమె ఏదన్నా ఉంటే ఆమెతో మేము మాట్లాడగలుగుతాం, అధిష్టాన్ని మాట్లాడగలుగుతుంది. నేను కూడా ఏం చెప్తున్నా, రేవంత్ అన్న, కొండా సురేఖ గారు వాళ్ళ మంత్రివర్గము సీఎంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే కూర్చొని చర్చించుకుంటే సమస్యకు పరిష్కారం అవుతుంది. కానీ ఈ రోజు ఇంకొక మాట అంటుంది, అహంకారం మాటలు అనేది ఎప్పుడు రాజకీయాలలో పరకాల ప్రజల కింద మెసేజ్ పెడుతున్నారు. నువ్వు మాట్లాడే మాట ఏంది అంతే, ఎప్పుడు అహంకారం. మంచి మంచి మేధావులండి, మంచి మేధావులు ఓడిపోయింది. మనం అయితే చెప్పండి, అహంకారం అనేది మంచిగుండదు. నేను 100% అమ్మ ఎడ్యుకేటెడ్, చదువుకుంది, అక్కడ సేవలు చేస్తుంది, వాళ్ళ నాన్నతో కలిసి పని చేస్తుంది. కానీ ఈ మాటలు అనేది ఏమవుతుందంటే ఎంత ఎత్తుకెళ్ళి ఒదిగి ఉండాలి. ఒక రాష్ట్ర సీఎం నువ్వు అన్న తర్వాత మీరు ఒక మాట అండి, ఇవాళ సరే ఇందులో టికెట్ రాకపోతే ఇండిపెండెంట్లో పడతా, లేకపోతే ఇంకో పార్టీలో పోతారనుకోండి, ఇంకో పార్టీ ఆలోచించదా? ఇవాళ రేవంత్ రెడ్డినే అన్నది అధిష్టానం, మమ్మల్ని అనేది అడగాలి. చెప్పండి, ఆ సంస్కారం అనేది అక్కడ ప్రజలకు తెలుస్తుందో తెలియదా? ఇవాళ మీ పేరు పెట్టి మాట్లాడితే మీరు అన్నారు, మీరు ఆయనను విమర్శించేటప్పుడు మీరు ఎందుకు మీరు ఆలోచించలేదు? అసలు మీకేముందండి అర్హత చెప్పండి? రేవంత్ రెడ్డి గారిని ఆయన రైట్ మీకు ఎక్కడిది చెప్పండి? నేను అనేది ఏంటంటే, కొండా సురేఖ గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలండి, ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత. అనేక సందర్భాలలో ఆమె మీద ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను కూడా ఆమె గురించి మాట్లాడినా, ఆమె గురించి వేరే వాళ్ళు మాట్లాడిన విమర్శించిన నేను. ఆమె మా బాధ్యత. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, సుష్మిత గారికి ఏం రైట్ ఉందండి? ఏం రైట్ ఉంది? సభ్యత్వం ఉందా? మీరు ఒక్కవేళ ఇట్లా చూపించుకుంటూ మేము అన్ని తీస్తాం, అన్ని చేస్తామంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మంచి లేడీస్ ఉన్నామండి, డీలిమిటేషన్ వస్తుంది, రేపు మహిళలకు రిజర్వేషన్ వస్తుంది. కూర్చొని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, అక్కడ టికెట్ ఎవరిచ్చినా కలిసి పని చేసుకుందాం, 100% మీకు రావాలని కోరుకుందాము. కూర్చొని మాట్లాడాలని సభ్యత్వం లేని వ్యక్తులు వచ్చి కూడా సీఎం గారిని విమర్శించే స్థాయికి వచ్చినారు. చెప్పారు కదా, పిసిసి రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజనే కొండా దంపతులు. అంటే ఎవరికి క్రెడిట్ పిసిసి రేవంత్ రెడ్డి రావడానికి కారణమని సబితా ఇంద్రారెడ్డి గారు అంటారు, పిసిసి రావడానికి కొండా దంపతులు అంటారు, పిసిసి రావడానికి బట్టి గారి ప్రధాన కారణం అంటారు, పిసిసి రావడానికి పొగులేటి కారణం అంటారు. ఒకటి రోషన్ గారు, రేవంత్ రెడ్డి గారు మనసులో పెట్టుకోరండి, ఏదైనా ఉన్నా అనేస్తారు, అందరినీ కలుస్తారు. మనసులో పెట్టుకొని సాధించే వ్యక్తి కాదు. ఒక్కటే, ఎందుకు ఆయన మీద విమర్శలు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు మీరున్నారండి, మీ దాంట్లో ఒక 10 మంది మీ దగ్గర నమ్ముకొని పనిచేసేవాని ఉంటారు, మీరు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. ఇప్పుడు అక్కడ కూడా అందరికి సమన్యాయం చేయాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మంచి కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నా కూడా అధిష్టానము ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. అందరూ కూడా కలిసి పని చేసుకుంటున్నారు. ఇవాళ యుఎస్ వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు, ఆ బాధ్యతలు బట్టి గారికి అప్పచెప్పేటారు. అంతే ఉంటదండి, అన్నదమ్ములలాగా కలిసే ఉంటారు తప్ప విమర్శించే స్థాయి మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఆలోచించుకోవాలి. మీకు అడిగే రైట్ ఉంది, నిలబడే రైట్ ఉంది, మీరు పోటీ చెయ్యండి, వద్దని అనట్లేదు, మాట్లాడే ఉంది. కానీ మాట్లాడేటప్పుడు స్థాయికి మించి మాట్లాడు. మన స్థాయి ఏంది? మీకు సభ్యత్వం లేని వ్యక్తి, మీకు పార్టీలో ఒక పదవి లేదు, మీకు అసలు ఏం లేదు, మీకు కేర్ ఆఫ్ ఏంటి? కొండా సురేఖ దంపతుల కూతురు, అంతే తప్ప తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు ఈ రకంగా అన్నావంటే ఇలా కొండా సురేఖ గారు కూడా బాధపెడుతుంటారు. అంత బహిరంగంగా మాట్లాడడం అనేది ప్రెస్ మీట్. ఇలా ఇజిల్ వేసినాడు, ఓటేయడండి, 10 రూపాయలు ఇస్తే ఇజిల్ ఎత్తాడు, ఓడైనా ఓటేస్తాడు, సైలెంట్ గా వేస్తాడు. అంటే ఆమె గిజిల్ వేసిన మొత్తం పైసలు ఇస్తే తెప్పించుకుందంటారా? ఒకటి చెప్పనండి, ఇప్పుడు
ఇప్పుడు ఆ విజిల్ వేసిన వాళ్ళు 20 మంది ఓటేస్తే గెలుస్తుందండి ఎమ్మెల్యే. నేను అనేది ఏంటంటే పరకాల్లో అంత పవర్ లేదా వాళ్ళకి? ఒకరండి ఎవరు పవర్ ఎవరు ఇప్పుడు ఈ మాట కూడా అనేస్తాను. రేవూరు ప్రకాష్ రెడ్డి రాజీనామా చేసి నీ తాత వచ్చిన ముత్తాత అంటారు కదా, మరి అదే మాట ఇవాళ ఇక నేను అనకూడదు, మరి అదే మాట ఇవాళ మిమ్మల్ని అంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి. కొంతమంది నేను అనేది ఏంటంటే సమన్వయం పాటించండి. మీ ఇక్కడ పరకాల కానీ అంటే తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలు కూడా గమనించండి. ఇవాళ కార్యకర్తల కోసం కొట్లాడట్లేదు ఆమె, వాళ్ళ నాన్నకి ఎమ్మెల్సీ లేదు కొట్లాడుతుంది. మరి ఇక్కడ ఆమె స్వార్థం ఉందా లేదా? కాంగ్రెస్ కార్యకర్తల గురించి కొట్లాడు నువ్వు, వాళ్ళకు చైర్మన్ కావాలను, వాళ్ళకి ఇక్కడ మార్కెట్ చైర్మన్ కావాలి, వాళ్ళకు టికెట్ ఇవ్వండి అని కొట్లాడాలి. నా టికెట్ నాకు ఇస్తున్నారు, మా నాన్నకి ఇస్తున్నారు, మీ అమ్మకి మంత్రి పదవి ఇస్తున్నారు అంటే 3 మీకే ఇస్తే మిగతా వాళ్ళు కాంగ్రెస్ పట్ల పనిచేసిన వాళ్ళు ఏమైపోతారు? అది కూడా క్వశ్చనే కదా. కాబట్టి నా బాధ నేను ఒక సిస్టర్ లాగా చెప్తున్నా తనని. ఎందుకంటే మీరు అందరం సేమ్ ఏజ్ కాబట్టి అందరం కూడా రేపు అవకాశాలు వస్తే పోటీ చేయాల్సిన వాళ్ళవి. చెప్పలేము, సమాజంలో మనం తిరుగుతుంటే ఎప్పుడు ఏం జరుగుతుందని తెలియదు. కొంతమందికి కొన్ని ఒక్కొక్కసారి మనకు అవకాశం రావచ్చు. ఎంత పార్టీలో పనిచేసి 14 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను పార్టీలో. అవకాశం వస్తుంది అని ఎప్పుడు పని చేయలేదు. మనం పని చేసుకుంటూ పోతే అవకాశం మనం మెచ్చుకుంటూ రావాలనుకుంటాం. తొందర పడితే ఏమవుతుంది? మనం ఇప్పటికే ఒక్కటేనండి, ఇవన్న నేను బై బర్త్ నేను ఎప్పుడు పార్టీలో లేను, బై బర్త్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నా. అది ఇచ్చినా ఇయ్యకపోయినా నన్ను పార్టీ గుర్తించి జనరల్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్ ఇచ్చారు, ముందుకెళ్తున్నా. నేను అనేది ఏంటంటే సిస్టర్కి ఒకటే చెప్తున్నా, వాపును చూసి బల్పు అనుకోవద్దు ఎప్పుడు. మనం ఈ ఎన్నుకున్న 4 ఎవరు రేపు రాదు. రేపు ఓటు వేరు, అభిమానం వేరు. నేను అనేది ఏంటంటే తను చాలా చక్కగా చదువుకుంది, అక్కడ చాలా మందికి సేవలు చేస్తుంది, అందరితో మాట్లాడుతుంది. నేను ఒక సిస్టర్ లాగా చెప్తున్నా. మీరు అట్లా ఎందుకంటే నా ఇంట్లో నా చెల్లి అయితే అట్లనే చెప్తాను. అట్లా కాదు నాన్న, నువ్వు ఉండు, వాళ్ళ మాట్లాడొద్దు. ఒక సీఎం గారిని విమర్శిస్తే వేరేకు ఇండిపెండెంట్గా మీరు గెలుస్తారని, మీరు ఇండిపెండెంట్గా గెలుస్తారని మీకు ఉంది కదా నమ్మకము, అప్పుడే నిలబడి చూపించాలి. నేను ఇది టికెట్ నాదే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి. కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ గారిని పదవి తీసేస్తామని కూడా ఎవరు చెప్పలేదు. వాళ్ళకి వాళ్ళే అంటారు, మా అమ్మ పదవి తీసేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఎవరు చెప్పాడు? మీకు చెప్పారా? దీని అంటూ ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది, పెద్దలు ఉంటారు, ఢిల్లీ పెద్దలు ఉంటారు, మంత్రులు ఉంటారు, అదే మాట్లాడతారు. ఇప్పుడు మా స్థాయి కూడా కాదు ఇది మాట్లాడేది. మీరు అడిగారు కూడా చెప్తున్నా, కొండా సురేఖ గారు పరువు తీయకండి. ఇప్పుడు పదే లాస్ట్ అండ్ ఫైనల్ గా పదే బీఆర్ఎస్ పార్టీ అంతా కుటుంబ రాజకీయం అన్నారు. సో తీరా చూస్తుంటే మీరు కూడా కుటుంబ రాజకీయమే అవుతుంది అంతా కనపడుతుంది కదా. ఒకే కుటుంబంలో పదవులు వచ్చే కార్యక్రమే జరుగుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు మీది కుటుంబ రాజకీయ పార్టీ అవుతుంది. మీరు అంటున్నారు అధిష్టానం అంటున్నారు, హైకమాండ్ అంటున్నారు, క్రమశిక్షణ ఉల్లంఘన అంటున్నారు. ఏ బెల్లం లేదు. లాస్ట్ టైం కూడా చూసాం మనం. అది కూడా లాస్ట్ టైము ఇదే కొండా సుష్మితా పటేల్, సురేఖ గారు పార్టీని మాట్లాడారు, సీఎంని మాట్లాడారు. ఏం మాట్లాడారు? అనుముల బ్రదర్స్ గురించి మాట్లాడారు, వాళ్ళ దోపిడీల గురించి మాట్లాడారు, దారుణంగా తెలంగాణను దోచుకుంటున్నారని మాట్లాడారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడారు. కవిత లెక్క స్కామ్ అన్నారు, లేకపోతే హరీష్ రావు ఫామ్ హౌస్లు అన్నారు, కేటీఆర్ ఫామ్ హౌస్లు అన్నారు, స్క్వేర్ ఫీట్ కింద అన్నారు, అది అన్ని జోగినిపల్లి సంతోష్ గురించి. ఈరోజు మరి అదే సుష్మితా పటేల్ కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ అమ్ముంది కాబట్టి మీరు చేసిన స్కామ్లు మొత్తం బయటికి తీస్తాను, ఎక్కువ మాట్లాడితే నాకు కౌంటర్ ఇస్తే అని కూడా తను అటాక్ చేస్తుంది కదా. దానికి కౌంటర్ అటాక్ ఏంటి అసలు? మరి ఇప్పుడు ఒక్కొక్కరు 200 స్కామ్ ఏదో బయట చెప్పాను, నా గురించి అటాక్ అంటే కౌంటర్ అటాక్ ఇచ్చారంటే దీని గురించి డెఫినెట్గా మొత్తం అనుముల బ్రదర్స్ లిస్టు తీస్తాను, కాంగ్రెస్ మంత్రుల లిస్టు తీస్తాను, ఎమ్మెల్యేలు దోచుకున్న లిస్టు తీస్తాను, ఓవరాల్గా తెలంగాణని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేశారో కూడా లిస్టు తీస్తానని భయపడుతుంది కదా. ఒకటి చెప్పనండి, ఎప్పుడైనా అట్లా గాండ్రించడము, అట్లా బ్లాక్ మెయిలింగ్ చేయడము, అది చేయడం అనేది మరి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆ స్కామ్లు ఏంటో, ఆ స్కీమ్లు ఏంటో మాకైతే తెలియదు. ఆ స్థాయి కూడా మాది కాదు. ఎంతసేపటికి అది మాకు పార్టీ గైడ్లైన్స్ మేము దాటాం. పార్టీ ఏం చెప్తే అదే మాట్లాడతాం. పార్టీ ఏ రకంగా ఉంది, మన పర్సనల్ అంటూ ఉండదు. ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత మన పర్సనల్ మాట్లాడడంలో కుదరదు. ఇక్కడ పార్టీ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం చదువు మనం వెళ్ళిపోతా ఉంటే, ముందుకెళ్తా ఉంటే మనని ప్రజలు గుర్తుపట్టాలి, ప్రజలు మనని హక్కుని చేర్చుకోవాలి. ఇలా పరకాల ప్రజలు లేకపోతే కల్వకుర్తి ప్రజల, పరకాల ప్రజలు, లేకపోతే హైదరాబాద్ ప్రజల, వరంగల్ ప్రజలు అనేది ఇప్పుడు అక్కడ వరంగల్లో తను గెలిచింది అంటే ప్రజలు అభిమానించినట్టు కొండా సురేఖ గారికి ఆంధ్రాలో తెలంగాణ 2 అభిమానం. అట్ ద సేమ్ టైం రేవంత్ అన్నకి ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు 100% అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ మాట అన్నప్పుడు అక్కడ కాదు, చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు, ఇది టికెట్ నాది, నేనే ఎమ్మెల్యేని అవుతా అని చెప్పి పెట్టుకున్నారు. వాళ్ళందరికీ లేని బాధ తినకైతుంది అంటే మీకేమన్నా అధిష్టానం ఏమన్నా రాసిచ్చిందా, చెప్పిందా టికెట్ ఇస్తామని? చెప్పలేదు కదా. పార్టీలో సభ్యత్వం లేదు కదా, పార్టీలో ఒక పదవి లేదు కదా. అమ్మకు మంత్రి పదవి ఉంది, కలిసి పని చేయండి. మంత్రి పదవిలో పని చేసుకోనిక మెండుగా పని చేయొచ్చు, ఎంతో మందికి సేవ చేయొచ్చు. మీరు సేవ చేస్తుంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంది, సేవలు గుర్తించి తప్పకుండా మీకు అవకాశం కల్పించవచ్చు. మనం ఇట్లా బజార్లోకి వచ్చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టేస్తే మనం అది కాదు కదా సిస్టర్. నేను చెప్పేది ఏంటంటే మీ నాన్నకి మీద ప్రేమ నీకు ఉండొచ్చు, నేను కాదంటలేదు. ప్రతి ఆడపిల్లకి తమ్మి మీద ఉంటుంది. రాజకీయాలు లేదు, ప్రేమ లేదు. మురళి గారికి ఇచ్చిండొచ్చు ఆమె, నేను కాదంటలేదు. అది పెద్దగా చూసుకుంటారు. అట్లా అనుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇస్తా అన్న మాట ఇవ్వలేదు. నేను అనేది ఏంటంటే ఒకటండి, ఏది ఉన్నా కూడా కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటేనే పార్టీ అనేది ముందలు పోతుంది. ఇట్లా పార్టీని మనం డ్యామేజ్ చేసుకుంటూ పోతే ఎవరొక్కరు కూడా బిగ్లం. ఇవాళ ఇన్నున్న రేపటి నుంచి అసలు జనాలల్లో పల్సన ఎక్కుతాం. జనాలు ఎవరు నమ్మే అవ్వలేదు ఇంకా పల్సన. మీరు నేను అనేది ఇంకా చిక్కగా ఉన్నారు అనుకుంటున్నారా? చిక్కగా ఉన్నారు మీరు ఇంకా. ఒక్కటి చెప్పనా, కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం. ఒక్కటండి, వస్తుంటారు పోతుంటారు, తోడుకునే వాళ్ళు తోడుకుంటూనే ఉంటారు. నేను అనట్లేదు. ఒకటి మీరు తప్పుదోవ పట్టిస్తారు. మరి ఇంకా నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, మీరు నన్ను అడిగిన స్థాయి చెప్తున్నా, అంతకి స్థాయికి నేను మాట్లాడలేను. ఎందుకంటే ఆమె నా సిస్టర్ అని నేను చెప్తున్నా. నేను విమర్శించండి, రేవంత్ అనే స్థాయి నీకు మాత్రం లేదని ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నువ్వు 10 ఏళ్ళు పనిచేసినా, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ చేసినా, ఇక్కడ అవి చేసినా, నాకు పార్టీ ఇచ్చిరు, నాకు ఇయ్యలేదు అంటే నువ్వు ఆవేదన పడు, మేము కూడా లేడీస్ని సపోర్ట్ చేస్తాం. కానీ నాకు ఇవ్వలేదు, మేము ఇన్ని చేసినాం, మేము బై బర్త్ కాంగ్రెస్ అట్లా మాట్లాడు. అంటే రేవంత్ రెడ్డి మైక్ పట్టుకుంటే గంట మాట్లాడగలడు అనర్గళంగా, అందరి మీద కౌంటర్లు వేస్తారు. తన మీద నిజంగా దాడి జరిగినప్పుడు మాట్లాడుకోవటానికి వేరే పార్టీల గురించి మాట్లాడతాడు, కానీ సొంత పార్టీలో మాట్లాడటానికి భయపడతాడంటే 2 చీలికలు అయితే అన్న ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదా. ఒకటి వినండి, మరి ఇంకా పార్టీలో ఇప్పుడు 3 పిల్లలు ఉంటారండి ఒక తండ్రికి. పిల్లలు మాట్లాడుతుంటారు, ఒకటి మంచి మాట్లాడుతారు, కొంతమంది తెలిసి మాట్లాడారు, కొంతమంది వినండి. నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఇంతమంది చాలా మంది అర్హత లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో. ఆయన ఒకవేళ పట్టించుకొని ఆయన నిజంగా కూడా ఆ కేసులు బుక్ చేసి ఆయన ఘోరంగా మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే, పర్సనల్ ఎందుకు తీసుకుంటున్నారంట, రాజకీయంగా విమర్శించండి. నేను ఒకటే చెప్తున్నా రోషన్ గారు, వాస్తవంగా చూసుకుంటే రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ ఎవరంటే బట్టి పొంగులేటి, అంతకు మించి ఏముంది కాంగ్రెస్ పార్టీలో? వాస్తవాలు చెప్పండి ఇంకా. రోషన్ గారు, కాంగ్రెస్ పార్టీ జడ్జిల్లా అనిరుద్ రెడ్డి ఒక రూటు, వాళ్ళ జిల్లా నాయకులు ఒక రూటు, నేను చెప్తున్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఒక రూటు, కొండా సురేఖ వరంగల్ ఒక రూటు. ఒకటే వినండి, ఇవన్నిటికీ కూడా అధిష్టానం అనేది ఒకటి ఉంటది. అధిష్టానం చూసుకుంటది, వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ అమ్మాయికి ఒకటే చెప్పిన, మనకి ఏదైనా కావాలా కొంచెం సమన్వయం పాటించి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య సగం పరిష్కారం అవుతుంది. మనం బయటకు వచ్చి చించుకున్నంత మాత్రాన ఇక్కడ జరిగేది ఉండదు, మీ స్థాయి పెరిగేది ఉండదు. మీ స్థాయి పెరగాలి అంటే ఒక్కసారి మనకు వచ్చిన కింద కామెంట్స్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఈ కామెంట్స్ వల్ల 2 చీలికలు రావటం అనేది హైలీ ఇంపాసిబుల్ అంటారు. ఒకటి చెప్పనండి, ఒక్కడే అమ్మాయి, ఇప్పటికైనా అమ్మాయి మేల్కొనాలి. బాధ ఉండొచ్చు, మీకు మాట ఇచ్చిండ్రు అని అంటే, కార్యకర్తలు కూడా చాలా మంది పార్టీలను నమ్ముకొని ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇట్లా మనం అది చేసుకుంటే నమ్ముకున్న వాళ్ళకు ఇబ్బంది పడతారు అనేది సిస్టర్కి రిక్వెస్ట్ చేస్తాను. కొండ మురళన్న, సురేఖక్క, సిస్టర్ని కొంచెం మీరు జాగ్రత్త పెట్టండి మాట్లాడేటప్పుడు, అదొకటే. ఎందుకంటే మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది, మిమ్మల్ని ఎవరు కాదనండి, చరిత్రలో వన్ అండ్ ఓన్లీ డాక్టర్ కదా, ఇంకా నెక్స్ట్ వాళ్ళ లెగసీ కంటిన్యూ చేయాల్సింది కూడా తనే. ఒక్కటి రోషన్ గారు, రాజకీయం వేరు, అదే ఫ్యామిలీ వేరే. నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టిందని చెప్తున్నా, వినండి. ఆ అమ్మాయి గోల్డెన్ స్పూన్ తో పుట్టింది కాదని ఎవరు అనట్లేదు. రాజకీయాలలో కొంతమంది ఇన్వాల్వ్ కారు, అసలు కారే కారు. కొంతమంది నీకు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ రాజకీయ వారసత్వం నువ్వే ఉన్నావు. ఓపిక ఉండాలి, ఓపిక లేకుండా నువ్వు రేవంత్ రెడ్డి గారిని అంటే పెద్ద లీడర్ గారు. ఆ సంస్కారం అనేది గమనిస్తారు జనాలు. ఓ ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడింది కదా, మళ్ళీ రేపు మా పార్టీల కోసం మమ్మల్ని కూడా మాట్లాడుతుంది కదా అంటే, అమ్మో ఈమె ఇట్లా మాట్లాడుతుంది, రేపు ఎమ్మెల్యే అయితే మా పరిస్థితి ఏందని ప్రజలు కూడా ఆలోచిస్తారు. నేను అనేది ఏంటంటే, విమర్శించండి, మన స్థాయికి తగ్గట్టు విమర్శించాలి. మన స్థాయి ఏంది అనే, మీకు డబ్బు ఉండొచ్చు, చదువుకుండొచ్చు, మీరు సేవ చేస్తున్నారని కాదంటలే, నేను మిమ్మల్ని అనట్లేదు. కానీ ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు స్థాయి మర్చిపోవద్దు అంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ అండి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.